నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం పిలుపు మేరకు సింగిల్ డే 1000 సర్వీస్ యాక్టివిటీస్ 1,00,000 మంది లబ్ధిదారులు కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని స్ఫూర్తి వాసవి గోదావరిఖని లక్ష్మీనగర్ జ్యోతినగర్ ప్రగతి లయన్స్ క్లబ్లు బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజేష్ థియేటర్ సిగ్నల్ వద్ద రోడ్డు భద్రత, క్యాన్సర్ అవగాహన, రక్తదానం, పర్యావరణ పరిరక్షణపై కరపత్రాలు విడుదల చేశారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ మొక్కలు అందజేసి హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పించారు. లయన్ గుంత వినోద్ విరాళంగా ఇచ్చిన సైకిల్ను ఓ నిరుపేద విద్యార్థినికి పంపిణీ చేయగా సదాశయ శ్రావణ్ కుమార్ వాసు అవయవ దానంపై అవగాహన కల్పించారు. అడ్డగుంటపల్లిలో ఉచిత మధుమేహ పరీక్షలు, వైద్య సలహాలు, నేత్రదాన అవగాహన, మొక్కలు నాటడం, స్కూల్ బ్యాగులు, పండ్ల పంపిణీ, ఆరోగ్య, బాల్య క్యాన్సర్, ఓటు హక్కు, మత్తు పదార్థాల నివారణపై అవగాహన, సాయి సేవా సమితిలో అన్నదానం, కంటి శస్త్రచికిత్సలకు సహాయం, దుప్పట్ల పంపిణీతో పాటు డాక్టర్స్ డే, సిఏ డే, పోస్టల్ వర్కర్స్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ నార్ల ప్రసాద్, జోన్ చైర్పర్సన్ కొమరవెల్లి సుధాకర్, కృష్ణమూర్తి, కోదాటి ప్రవీణ్, కిషోర్, రాహుల్, మహేందర్ రెడ్డి, సురేష్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, చందర్, జేపీ చావడా, వినోద్, శ్రీధర్, రమణారావు, గోపాలరావు, సతీష్, సంతోష్, అనిల్, పోచం రాజుతో పాటు పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా మన గోదావరిఖని లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరు కలిసి చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారు. లయన్స్ క్లబ్ అంటే మీ అందరికీ తెలుసు, రక్తదానం, నేత్రదానం, మిగతా సొసైటీలో ఉన్న కొంతమందికి పేదవారికి అనేక రకాలైన సహాయాలు చేస్తూ వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక్క భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అతి గొప్ప పేరెనికగన్న సంస్థ లయన్స్ క్లబ్. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా వారు కొన్ని ట్రాఫిక్ బోర్డ్స్ కూడా మాకు ఇవ్వడం జరుగుతున్నది. వాటిని కూడా మేము సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. అలాగే ప్రయాణికులు అంటే వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది, మళ్ళొకసారి చెప్తున్నాను, అన్నింటికంటే విలువైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఒక్క క్షణంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన ప్రాణం శరీరాన్ని రోకాలకు వెళ్ళిపోతుంది. మన ప్రాణం విలువ మనకు తెలియకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులకు లేదా మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు చాలా చాలా విలువైనది ఆ ప్రాణం పోతే కనుక మీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి అందరూ అనాథలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మీరు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. తప్పకుండా 4 వీలర్స్ వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి మీ ప్రాణాలను రిస్క్లో పెట్టకండి, అలాగే ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్లో పెట్టకండి. దయచేసి తాగి వాహనం ఎప్పుడు కూడా నడపకండి. ఎందుకంటే మనకు అనేక రకాలైన సాధనాలు అమల్లోకి వచ్చినాయి. ఏదైనా డిన్నర్స్కి కానీ ఇతర విందులకు కానీ వినోదాలకు కానీ అటెండ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఓలా, ఊబర్ లాంటి ప్రైవేట్ వాహనాలను ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితిలో అతివేగంగా ప్రయాణించకండి. అసలు 80% యాక్సిడెంట్స్ అన్నీ కూడా అతివేగంగా వెళ్ళడం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ తమ ప్రాణం విలువ, తమ కుటుంబాల విలువ తెలిసి ఇతరుల ప్రాణాలకు, తమ ప్రాణాలకు సేఫ్టీ ఉండే విధంగా డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలనేది మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ఎరైవెల్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఎరైవెల్ అనే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అలాగే మా కమిషనర్ పోలీసు అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హోమ్ గార్డ్స్ టు ఏసీపీ వరకు మా రామగుండం పరిధిలో మేము చేస్తున్న కృషి వల్ల ఈ రాజీవ్ రహదారి మీదనైతే ఇప్పటి వరకు దాదాపుగా గత 1 year నుంచి వెళ్ళి ఎటువంటి ఘోరమైన ప్రమాదాలు జరగలేదు. ఇక ముందు కూడా జరగొద్దని, అదేవిధంగా మీరందరూ కూడా అంటే వాహనదారులందరూ కూడా సహకరించి సూచించిన వేగం మేరకే వాహనాలు నడుపుకుంటూ ఇతరుల ప్రాణాలకు, తమ ప్రాణాలకు సేఫ్టీ ఉండే విధంగా డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. దయచేసి మా యొక్క ఈ లక్ష్యానికి ఈ ప్రెస్ మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రయాణికులందరూ కూడా మాకు సహకరించి తమ ప్రాణాలను నిలుపుకోవాలి, అలాగే కుటుంబాలను సంక్షేమంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. థ్యాంక్ యూ. సంవత్సరం నుంచి మా మంచిర్యాల సిఐ గారు, అలాగే పెద్దపల్లి సిఐ గారు, అలాగే రామగుండం సిఐ గారు
తమ సిబ్బంది ద్వారా మరియు నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన పెద్ద వాహనాలు ఆపకుండా ప్రతి అనుక్షణం పెట్రోలింగ్ చేసుకుంటూ వాహనదారుల కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా మా పరిధి కొంచెం 150-160 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి ఎక్కడో ఒక చోట వాహనదారుడు ఎక్కడైనా అనుకోకుండా ఆపితే అతనికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు ఫైన్లు కూడా విధిస్తున్నాం. తర్వాత వారికి సూచనలు సలహాలు ఇస్తున్నాం. రోడ్డు మీద ఆపడం వల్ల రాత్రిపూట ఆ యొక్క వాహనం ఆగి ఉన్నట్టు తెలియక చాలామంది దాని వాహనం కింద అతివేగంతో వచ్చి ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఆపాల్సి వస్తే రోడ్డుకు వీలైనంత వరకు లెఫ్ట్లో ఆగి కంపల్సరీగా తప్పనిసరిగా పార్కింగ్ లైట్స్ వేసుకొని మళ్ళీ వెంటనే ఆ వాహనాన్ని తరలించాలని కూడా మేము వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మేము చాలా సిన్సియర్గా చేస్తున్నాం. తప్పకుండా రిజల్ట్ అయితే కనిపిస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.